అందరికీ నమస్కారం. చాలామంది వీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లు, టైము, ప్లేసు ఇవన్నీ ఇస్తున్నారు. నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు. రెండోది, నేను హజ్ యాత్ర చేయడానికి వచ్చాను. మీ ప్రాబ్లమ్స్ చూసి, మీరు పెట్టిన మ్యాటర్ చూసి నాకు బాధేసి అసలు వీడియోస్ చేయకూడదు అనుకున్నాను. కానీ బాధేసి చెప్పడం జరుగుతుంది. ఒక మేడం గారైతే వివాహం గురించి వెళ్ళని గుడి లేదు, చెయ్యని పూజ లేదు, చెయ్యని దానం లేదు. ఎన్ని చేసినా కూడాను నాకు పరిష్కారం అనేది దొరకలేదు. ఒక్క విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనకి అనుకున్న పనులు జరగట్లేదు. నేను చెప్పేది ముఖ్యమైనది, వాస్తవం. ఇది జరిగిన సంఘటన కాబట్టి చెప్తున్నా. ఓకేనా? భగవంతుడు ఎవరి మీద కక్ష కట్టడు. భగవంతుడికి మానవుడంటే అంత ప్రీతికరమైన జీవి. ఎందుకని అనే దాని మీద నేను కొంత వివరణ ఇస్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. భగవంతుడి దగ్గర దూతలు మొరబెట్టుకున్నాయి, భగవంతుడా, అద్భుతమైన శక్తిని సృష్టించు, అద్భుతమైన శక్తిని. ఆ శక్తి ఎలాగుండాలంటే ప్రతి ఒక్క దాన్ని కూడాను తన ఆధీనంలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి ఆధీనంలో పెట్టుకోవాలి. అంత శక్తిని కలిగిన దాన్ని సృష్టించిన ఆయన అన్నారు. సరేనని ఈ దూతలన్నీ మొరబెట్టుకుంటే భగవంతుడు ఏం చేశాడంటే భూమిని సృష్టించాడు. సృష్టించి ఈ భూమి అనే బల్లని తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళ మీద పెట్టండి అన్నారు. పెడితే భూమి బొంగరం తిరిగినట్టు తిరుగుతుంది. ఇదేంటి నాయనా, భూచక్రం తిరిగినట్టు తిరుగుతుంది అని. కాదు అని ఇసుక దిమ్మెలు, కొండ రాళ్ళు బ్యాలెన్సింగ్గా పెట్టమన్నాడు. పెట్టమంటే అన్నిటికంటే శక్తి కలిగింది భూమి అని అడిగాను. కాదని. అయితే కొండరాళ్ళ అన్నాడు. కాదు అన్నాడు. కొండరాళ్ళు పెట్టిన తర్వాత ఇనుముని సృష్టించాడు. ఇనుముతో కొడుతుంటే కొండరాళ్ళు పిండి పిండి అయిపోతున్నాయి. అబ్బా, భూమి కంటే శక్తి కలిగింది కొండరాయి, కొండరాయి కంటే శక్తి కలిగింది ఇనుము అని తేల్చుకున్నాయి. ఏనాయనా భగవంతుడా, ఈ ఇనుము శక్తి కలిగిందా? కాదు. అగ్నిని సృష్టించాడు. అగ్ని ఇనుముని లిక్విడ్ చేసేస్తుంది, మరిగిచ్చేస్తుంది, రూపాన్ని చేంజ్ చేసేస్తుంది, లిక్విడ్గా మార్చేస్తుంది. బా, వీటన్నిటికంటే శక్తి కలిగింది అగ్ని అని అడిగింది. భూమి, కొండరాయి, ఇనుము. కాదు అని నీళ్ళను సృష్టించాడు. నీళ్ళను సృష్టిస్తే ఈ నీళ్లు అన్న అగ్ని మీద పడగానే అగ్నికి రూపు రేఖలన్నీ పోయి ఆరిపోయింది. అబ్బా, అన్నిటికంటే గొప్ప శక్తి కలిగింది నీరు అన్నమాట. కాదు, భూమి అయిపోయింది, రాయి అయిపోయింది,
ఇనుమైపోయింది, అగ్ని కూడా అయిపోయింది. అంటే నీళ్ళను సృష్టించాడు కాబట్టి. నీళ్ళని గాలి ఏం చేస్తుందంటే కొన్ని వందల వేల కిలోమీటర్లు తీసుకెళ్ళి పారేస్తుంది. గాలిని సృష్టించాడు. ఆ గాలి ఏం చేస్తుందంటే ఆ నీళ్ళని కొన్ని వందల వేల కిలోమీటర్లు తీసుకెళ్ళి పారేస్తుంది. అబ్బా, ఏంటైనా ఈ గాలి అన్నిటికంటే శక్తి కలిగిందా అంటే కాదు. ఆయన ఏం చేశాడంటే, మీరు ఎవరైనా ఒకళ్ళు ఈ భూమి మీద వెళ్ళి కొంత మట్టిని తీసుకురండి అన్నాడు. కొంత మట్టిని తీసుకొస్తే భగవంతుడు మొట్టమొదటగా తయారు చేసింది ముఖాన్ని, బొమ్మను తయారు చేసి ఫస్ట్ ముఖాన్ని తయారు చేయడం మొదలెట్టాడు. ముఖం తర్వాత కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మెడ, బాడీ మొత్తం తయారు చేశాడు. తయారు చేసింది ఎంత? 7 అంగుళాలు. 7 అంగుళాలు కలిగిన బొమ్మను తయారు చేశాడు. ఈ దూతలన్నీ భగవంతుడికి మళ్ళీ మొరబెట్టుకున్నాయి. ఇదేమిటి నాయనా, భూమి ఆకృతి పెద్దది, కొండలు పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇసుక దిమ్మెలు అయితే చాలా పెద్దవి, అగ్ని, ఇనుము, గాలి, నీరు, వీటి ఆకృతులు ఎక్కువగా ఉన్నాయి. ఈ 7 అంగుళాల బొమ్మ ఏం చేయగలదో అని అడిగింది. ఏం చేయగలదా? ఓకేనా? అడగగానే భగవంతుడు ఏమన్నాడంటే, ఇప్పుడు కనపడే ఈ పంచభూతాలలో ఆకాశం కూడా ఉంది కాబట్టి ఆకాశం ద్వారాగా కురిసే నీళ్ళు ఇవన్నీ ఈ పంచభూతాలని ఈ బొమ్మ ఉపయోగించుకుంటుంది. భూమి నుండి పంటను పండిస్తుంది, ఇనుము నుండి ఇల్లు మీదంటే రాయి నుండి ఇల్లుని కట్టుకుంటుంది, ఇనుము నుండి పరికరాలు తయారు చేసుకుంటుంది, గాలి నుండి ఆక్సిజన్ తీసుకుంటుంది, నీళ్ళు నుండి దప్పిక తీర్చుకుంటుంది, అగ్ని నుండి వంట వండుకుని తింటుంది. ఇవి అన్ని ఆధీనంలో ఉండేది ఈ బొమ్మ ఆధీనంలో ఉంటాయి. కానీ ఈ బొమ్మ ఈ పంచభూతాలను కనుక ఏ మాత్రం చెడు చేయాలన్నా, వీటికి ఎటువంటి అనర్థం సృష్టించాలన్నా కూడాను అవి చేసే వైపరీత్యానికి ఈ బొమ్మ బలైపోతుంది. బొమ్మ బలైపోతుంది. దొరికింది కదా అని పెట్రోలు, దొరికింది కదా అని నీళ్లు అన్ని భూమి నుంచి లాగేసామనుకోండి, ఏమవుతుంది? భూకంపాలు వస్తాయి. అవునా? ఉన్న కొండలు గుట్టలు మొత్తం రోడ్లు చేసేస్తే ఇక అక్కడ ఏముంటుంది? ఇబ్బందులు వచ్చి పడిపోవు. గాలిలో విషవాయువు వదిలితే ఆక్సిజన్ పీల్చుకున్నాడు బతుకుతాడా? చచ్చిపోడు. నీళ్ళల్లో విషపు పదార్థాలు వదిలేసామనుకోండి, తాగితే చచ్చిపోతారు కదా. అగ్ని, దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. దాన్ని మనం ఎడాపెడా వాడామనుకోండి, టపాకాయలు బాంబులు పెట్టామనుకోండి, అగ్ని మూలంగా మరణం సంభవిస్తుంది కదా. అటువంటి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి వీటితో. కాబట్టి మానవుడు ప్రతి దాన్ని తన ఆధీనంలో, తన స్వాధీనంలో పెట్టుకుని బ్రతుకుతాడు అని చెప్పారు. ఇంతలో మీలాంటి తెలివిగల దూత ఏమడిగిందంటే, నాయనా, ఇవన్నిటిని సృష్టించావు, బాగానే ఉంది. ఈ 7 అంగుళాల బొమ్మను కూడా సృష్టించావు, బాగానే ఉంది. ఈ బొమ్మ అన్నిటికీ తన యొక్క స్వాధీనంలో పెట్టుకుని అనుభవిస్తుంది అన్నావు, బాగానే ఉంది. ఇక్కడ దాకా చాలా బాగుంది. కానీ మేము నీకు అడిగింది ఏంటి అని అడిగింది. నువ్వు అడిగింది ఏంటి అంటే,
గొప్ప శక్తి కలిగిన దాన్ని సృష్టించమన్నావు, సృష్టించాను, ఇంకా గొప్ప శక్తి కలిగిందే కదా అది అన్నాడు. సరే, గొప్ప శక్తిదే కాదనట్లా, కానీ దీన్ని సృష్టించినోడు నువ్వు, నీకంటే గొప్ప శక్తిది ఏదైనా ఉందా అని అడిగాడు నీలాంటి దూత. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే, హరి పిచ్చోళ్ళారా, ఈ మానవుడు త్రికరణ శుద్ధితో పంచభూతాలను, అష్టదిక్పాలకులను, నవగ్రహాధిపతులను స్మరిస్తూ నన్ను కనుక, ముస్లిం అయితే నమాజ్, హిందూ అయితే పూజ, క్రిస్టియన్ అయితే ప్రార్థన, త్రికరణ శుద్ధిలో ఉండేది ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి. ఈ ఆత్మశుద్ధి అనేదే మీ తలరాతల్ని మారుస్తుంది. ఈ ఆత్మశుద్ధి అనేది మీ తలరాతలను మారుస్తుంది. మీరు ఎంత దరిద్రపు జాతకులైనా పర్వాలా, మీరు ఎంత దరిద్రపు జాతకులైనా పర్వాలేదు, ఖచ్చితంగా 100కి 1000% మీకు మారుస్తుంది. కానీ మన మనసులో వాడి దగ్గర ఉన్న డబ్బులంతా నా దగ్గర వచ్చేయాలి, నాకు కారు వచ్చేయాలి, బంగళా వచ్చేయాలి, నాకు నేనే రాజుగా ఉండాలి, నేనే అందంగా ఉండాలి, నేను చెప్పిందే వినాలి, నేనే 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 జీవితాంతకాలం నేనే. ఆ ఆత్మశుద్ధి అనేదే కేతువు. కేతువు సంకల్పానికి కారకత్వం వహించే గ్రహం. ఇది చంద్రుడితో కలిసి ఉందనుకోండి, మీ యొక్క మనస్తత్వం అంతా దేని మీద ఆధారపడింది? కేతు మీద ఆధారపడింది. మీకు కావాల్సిందేంటి? నేను ప్రేమించిన వాడు, నేను పెళ్లి చేసుకునేవాడు, నా తల్లిదండ్రులు, నా తమ్ముళ్ళు, నా ఆస్తి, నా బట్టలు, నా 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 కేతువు బంధం కలుపుతుంది. అదే బంధాన్ని పాడు చేసేస్తుంది. ఇంకొకటి విషయం చెప్తానేనండి. జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్ళు కేతువు చంద్రుని నక్షత్రంలో సంచారం మొదలైన కాడి నుండి ప్రేమికులు ఎంతమంది విడిపోయి ఉంటారో చూసుకోండి. పెళ్ళైన వాళ్ళు నా భర్త నా భర్త అన్న వాళ్ళు భార్యాభర్తలు ఎంత పోట్లాడుకున్నారో చూసుకోండి. మిత్రులుగా ఉన్నవాళ్ళు నా మిత్రుడు నా మిత్రుడు అన్నవాడు మోసాలు ఎలా జరిగినాయి చూసుకోండి. మీరు నా దగ్గరున్న మొత్తాన్ని దూరం అయిపోయినాయి. నవాంశ చక్రంలో చంద్రుడు కేతువు దశమ భావంలో ఉండి 4వ భావాన్ని చూస్తున్నారు. మీరు ఎందుకు ఆశ పెట్టుకున్నారు? టోటల్గా మీ యొక్క జాతకంలో ఆశ అనేది మీరు ఎప్పుడైతే చంపేస్తారో అప్పుడు మీరు బాగుపడతారు. నాకు హీరోలాగా మొగుడు కావాలి, నేను చెప్పినట్టు వినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. మీకు కావాల్సింది ఎవరు? భర్త. అనుకూలమైన భర్త కావాలి అనడంలో తప్పేమైనా ఉందా? మాలాంటి జ్యోతిష్యులు ఏదో చెప్పారు కదా అని గుడికి వెళ్ళారు, ఫలితం రాలే.
జపం చేశారు, ఫలితం రాల. దానం చేశారు, ఫలితం రాల. హోమం చేశారు, ఫలితం రాల. దేనికోసం? మీరు ఫలితం కోసం చేశారే కానీ భగవంతుడి కోసం చేశారా? భగవంతుడి కోసం చేయలే, మీకోసం చేసుకున్నారు. నాకు డబ్బు కావాలి, నాకు స్థలం కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఆస్తి కావాలి, లేకపోతే నాకు అధికారం కావాలి. ఇది ఏదైతే అడిగితే అది ఇస్తాడు. కానీ ఇచ్చిన వెనకాల ఉండే అర్థం మీరు కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన తల్లిదండ్రులకు కూడా తెలియదు. చిన్న విషయాలు చెప్తానంటారా? అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు తల్లిదండ్రులు కొడతాడు. దట్ ఈస్ కేతు అండ్ మూన్. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు డబ్బు కోసం తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పారేస్తుంది. దట్ ఈస్ కేతు అండ్ మూన్. ప్రేమించే వ్యక్తి నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఎంత దగ్గరికి తీసుకొస్తుందంటే అంత దగ్గరికి తీసుకొచ్చేసి లాస్ట్కి నువ్వు తప్పు చేయడము, అతను తప్పు చేయడము, అతను తప్పుగా మాట్లాడడము, నువ్వు తప్పుగా మాట్లాడడము, బై మిస్టేక్ అనేది పెట్టి దాన్ని తుంచేస్తుంది. ఒక తల్లికి నేను ఇచ్చిన రెమెడీ ఒకటే. నా కొడుక్కి ఒంట్లో బాగోలేదు, చచ్చిపోయాడు అని వదిలే. నీ కొడుకు చచ్చిపోయాడని వదిలే. సూపర్గా ఉన్నాడు, పిల్ల పాపలతో ఉన్నాడు. ఒక తల్లి తన కూతురు విరుద్ధమైన కులం అబ్బాయితో లవ్లో ఉంది, వాడినే చేసుకుంటానంది. వాడు లేకపోతే చచ్చిపోతానంది. ఆ తల్లికి ఒకటే చెప్పా, ఎంత ఇస్తావు కట్నం? ఇంత అంటే ఒక 4 లక్షలు 5 లక్షలు అంది. డబ్బు, స్థలం, పత్రాలు, బంగారం ఇచ్చేసి వాడినే పెళ్లి చేసుకో పో అని వాళ్ళిద్దరిని పిలిచి కూర్చోబెట్టి పంపించేయమన్నా. పంపించేస్తే 3 రోజుల్లో అమ్మాయి వాడిని వదిలేసి వచ్చేసింది. వాడి క్యారెక్టర్ బాగోలేదని. నేను జ్యోతిష్యం చదివినోడు కాదమ్మా, అనుభవం. దీన్ని సాధించడం కోసం అహోరాత్రులు క్షుద్ర విద్యలు చేసే సమయాన్ని లెగిసి దైవ ఆరాధన చేసినోండి. నేను మీలాగా పెద్దగా చదువుకోలేదు, 10వ తరగతి చదివాను. ఒక్క మనిషి అన్న మాటకి నాకు జ్యోతిష్యం ఎందుకు రాదు? మా తాతగారు వాళ్ళ తాతగారు ఈ విద్యలో ఉన్నాడు. అప్పుడు ఆయన పార్సీలో చేశాడు. ఇప్పుడు మనకి పార్సీ రాదుగా, అరబ్బీ వచ్చు, ఉర్దూ వచ్చు. ఓకేనా? ఫస్ట్ మీ యొక్క కష్టాలు దూరం అవ్వాలంటే అవకాశం వచ్చిన దాన్ని ముక్తిని ప్రసాదించండి. ఏదో ఈ 2000 వచ్చేస్తే, ఈ మోసం చేసేస్తే, ఇది ఏదో కలిసి వచ్చేసింది, నా పిల్లలకి నాకు ఏదో రూపాయి వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారు. రాదు, ఎట్టి పరిస్థితులు రాదు. కానీ మీరు చేసింది మోసం అని తెలిసిపోద్ది. మీరుగా చేసుకుని భగవంతుడి మీద చెప్తే ఎలా? చెప్పండి. రాత్రిపూట లేచి దైవ ఆరాధన ఎప్పుడు చేయాలి? సూర్యుడు ఉదయించినప్పుడా? కాదు. ఒక్క పక్షి తన ఆహార నిమిత్తం చెట్టు కొమ్మ నుండి బయలుదేరిన సమయం కంటే ముందలే లెగవాలా, స్నానం చేయాలా, భగవంతుని ఆరాధించేయాలి. అయిపోయింది. నువ్వు పుట్టిందే ఆరాధించడానికి అన్న సంగతి నీకు తెలియదు. నీకు వచ్చే ప్రతి అవకాశం నీకు ఊబులో నెట్టేసే అవకాశాలే. డబ్బు వస్తుంది అంటే పతనం వస్తుంది అని అర్థం. బంధం వస్తుంది అంటే తెగిపోతుంది అనే అర్థం. ఎంతోమంది ఒకనొకప్పుడు బాగా బతికినోడినండి,
ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు. బాగా బతికినప్పుడు చెప్పాం కదా, బాబు ఇలా దానం చేసుకో, ఇలా మంచి పనులు చేసుకోమని. విన్నావా? వినలా. 365 రోజులు నాకు డబ్బులు వస్తాయి అనుకుంటే పతనం వస్తుంది. వృశ్చిక లగ్నం, అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. దశమాధిపతి అయిన రవి, సప్తమాధిపతి అయిన వ్యయాధిపతి అయిన శుక్రుడు, రాహువు, తృతీయ చతుర్థాధిపతి అయిన శని, 4 గ్రహాలు 3వ భావంలో ఉన్నాయి. 3వ భావం అంటే ఏంటి? ఆలోచన. లగ్న షష్టాధిపతి అయిన కుజుడు 7లో కూర్చున్నారు. మీకు మీరే శత్రుత్వం సృష్టించుకుంటారు. మీకు ఇచ్చిన భగవంతుడు గొప్ప అవకాశం. 9వ స్థానములో అంటే వృశ్చిక లగ్నానికి కర్కాటకంలో గురువు కేతువు ఎంత గొప్ప యోగమో తెలుసా? ఆ యోగాన్ని నాశనం చేసేసింది ఎవరు? మీరే. చంద్రుడు 6లో కూర్చున్నాడు. మీకు ముక్కు, గొంతుకు, లంగ్ అండ్ థ్రోట్ అండ్ పొత్తి కడుపు ప్రాబ్లం ఉంది. మీకు ఇప్పుడు అర్ధాష్టమ ఏలినాటి శని నడుస్తుంది. మీకు 3/11/2014 నుంచి బాగోలేదు. మీరు ఇష్టపడే ప్రతి వ్యక్తి దూరం అయిపోతాడు. ఆ వ్యక్తి కాదు దూరం చేసేది, మీ ఆలోచన, మీ తత్వం. చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. నేను కొంచెం చాదస్తుడిని. రెండోది, నా కళ్ళతో నేను చూడండి నేను చేయను. మీ జాతకం ప్రకారం ఈ భూమండలంలో నెంబర్ 1 ఆస్ట్రాలజర్ ఆయన చెబితే జరుగుద్ది అనే ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి. మీరు పెళ్ళి చేసిన తర్వాత మీరు ఉంటే మీ భర్త దగ్గర ఒక 5 నెలలు 6 నెలలు ఉంటారు అంతే. తర్వాత దూరం అయిపోతారు. దూరం అయిపోవడం అంటే విడాకులా కాదు. దూరం అయిపోతేనే జీవితాంతకాలం ఉంటారు. ఆయనకు వేరే, మీరు ఒక వేరే కంట్రీలోనో స్టేట్లోనో ఊర్లోనో ఉండాలి. దీనికి కాంబినేషన్ చాలా బాగుందమ్మా. మీ జాతకంలో కాంబినేషన్ చాలా బాగుంది. దాన్ని పూర్తిగా మీరు నాశనం చేసేసారు. ఎందుకు? మీ అంత నాలెడ్జ్ గల వాళ్ళు ఎవరు లేరు. మీరే గొప్పగా ఆలోచిస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు అంటేనే తలకాయ నొప్పి, మొండి వైఖరి. చెయ్యి కాలిపోయేదాకా మీకు అర్థం కాదు, కాలిపోయిన తర్వాతే మీకు అర్థమవుతుంది. నా జీవితం ఇలా పాడైపోయింది ఏంట్రా అని. మంచిగా చెప్తే అంటారా? లేదు, మీరు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు. పైగా కుజుని యొక్క దృష్టి, యాంగ్జైటీ, కోపం, స్పాట్లో డెసిషన్స్, ఇవి అన్నీ మీ జీవితానికి పైకి రాకుండా చేసేది. ఓకేనా? అయితే చాలామంది అడిగారు ప్రశ్నలు. అలాగే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారండి. సార్ మాకు ఎప్పుడు ఇస్తారు కన్సల్టెన్సీ, ఎప్పుడు ఇస్తారు అని. దయచేసి మీరు ఏమనుకోవద్దు. నెక్స్ట్ మంత్ 6th తర్వాత నేను ఇండియాకు వస్తాను. వచ్చిన తర్వాత మా టీం వాళ్ళకి చెప్తాను. ఒక్కొక్కళ్ళకి సంపూర్ణంగా చెప్తాను. మీరు ఏమీ కంగారు పడద్దు. ఓకేనా? ఇంతకాలం ఆగారు కదా నా కోసం, కొంచెం ఆగండి. ఓకేనా? నేను చెప్పినయే చెయ్యండి, వేరేది చెయ్యొద్దు. నేను వేలు, వందలు, లక్షలు ఖర్చు పెట్టే హోమాలు చేయండి, అది చేయండి అని చెప్పను నేను. ఫస్ట్ మీ సంకల్పం మార్చండి. సంకల్పం మార్చేయండి. మార్చేస్తేనే బాగుంటుంది. అమ్మ, మీది అర్ధాష్టమి ఏలినాటి శని, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ఫైనల్లో నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం డిసెంబర్ 31 నైట్ 12 గంటల లోపు మీకు వివాహం అవుతుంది. ఓకేనా? మీరు చూసే అబ్బాయిలను మొత్తాన్ని రిజెక్ట్. మీరు ఒకటే అనండి, నాకు ఈ అబ్బాయి ఉంటే బాగుండే,
ఇంత చదివినోడు ఉంటే బాగుండే, ఇలాగుంటే బాగుండే, నాకు ఇలా 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 ఉండాలనేది మీ ఆశల గురించి వద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పెళ్లి చూపులు జరిగినాయా, జరిగితే జరుగుద్ది, లేకపోతే లేదు. లెట్ గోగా ఉండండి, ముక్తిని వదిలేయండి. ఈడు చేసుకుంటే లేకపోతే లేదులే అని. మీరు ఎప్పుడైతే లెట్ గోని వాడారో మీకు పెళ్ళి ఖచ్చితంగా అయిపోద్ది. మీకు కావాల్సింది డబ్బు గల్లవాడు వద్దు. డబ్బు గల్లవాడు ఉంటే నలుగురు ముండలు ఉంటారు. ఓకేనా? మీకు అనుకూలుడు కావాలి. ప్రతి విషయాన్ని మీరిద్దరే డిస్కస్ చేయాలి. అది కోరండి. అంతేగాని మహేష్ బాబు లాగా ఉండాలి, లేదా ప్రభాస్ లాగా ఉండాలి, నాకు ఇన్ని ఎకరాలు కావాలి, అంత డబ్బులు కావాలి, ఇన్ని కోటీశ్వరుడు కావాలి, ఇది కావాలని మీరు ఆశపడ్డారు అంటే మీరు సతికిలు పడిపోయినట్టే. మీరు ఒక్కటే భగవంతుని అడగండి, భగవంతుడా మా గురువు గారు చెప్పాడు, ఈ రోజు నుంచి నేను ఆశపడను, నువ్వు ఎటువంటివాడికి ఇవ్వాలో అటువంటివాడికి ఇవ్వు, వాడిని నేను అనుకూలంగా మార్చుకుంటాను అనండి. ఏముందమ్మా, నెలకు ఒక 50,000 సంపాదించావు, ఏం వద్దు, కొంచెం ఖర్చులు తగ్గించుకో, ఒక 5,000 పక్కన పారే, సంవత్సరానికి ఎంత అవుతుంది, అదే మిగిలితే. ఇంకో ముఖ్యమైన విషయం, ఐబ్రోస్ మీరు కట్ చేస్తున్నారేమో, ఐబ్రోస్ కట్ చేయొద్దు, నైల్ పాలిష్ వేయొద్దు, పోనీటైల్ కట్ చేయొద్దు, అది బాగోలేదు, జీవితాన్ని మింగేస్తుంది. మీ వంశంలో మీ తండ్రి గారి తరపున వెళ్ళి కనుక్కోండి, 2 వివాహాలు అయిన వాళ్ళు, మృత శిశువు జననం, అకాల మృత్యువు, అబాషన్స్ జరిగిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి కనుక్కోండి. ఓకేనా? మీరు కంగారు పడమాకండి, హార్ష్గా చెప్పాను అనుకోమాకండి. మీరెవరు శత్రువా? కాదు కదా. మన ఇద్దరికి ఏమన్నా లావాదేవీల్లో తేడాలు ఉన్నాయా? కాదు కదా. నేను మీ సోదరులు అంటాను. రుణాను బంధం ఉంది కాబట్టే మీరు నా ఛానల్ చూశారు, లేకపోతే చూడరు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.